హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. వాతావరణం అయితే చల్లగా ఉంది కదా, వాళ్ళు ఏమన్నా చేసి పెట్టమనేసి అడిగారు. ఇంకా వాళ్ళ కోసం అనేసి అన్నం తాలింపు వేద్దామనేసి అనుకున్నాను. కొంచెం హెల్తీగా ఉండాలి అనేసి ఈరోజు వెజిటేబుల్ చిత్రాన్నం అయితే చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో ఇది. దానికోసం అయితే ఇట్లాగా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ అన్నది వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పల్లీలు యాడ్ చేసేసుకుంటున్నాను. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుంటున్నా. తాలింపు మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కరివేపాకు అయితే వేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ నేను గ్రీన్ చిల్లీని అయితే ఒక 3 తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఇక్కడ చిన్నులపాయలని చూడండి, ఒక 4-5 తీసేసుకొని సన్నగా తరిగేసాను. వీటిని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుంటున్నాను. అలానే సన్నగా కట్ చేసిన బీన్స్ వేసుకుంటున్నా. క్యారెట్ కూడా సన్నగా తరిగి వేయాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కలిపి పిల్లలకి పెట్టాము అనేసి అంటే చాలా హెల్తీగా ఉంటుంది కదండి. కొంతమంది పిల్లలు అయితే క్యారెట్, బీన్స్ ఇలా తినడానికి ఇష్టపడరు కదండి. ఇలాగా కనుక మనం చేసి ఇచ్చాము అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సన్నగా కట్ చేసి వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గానే కుక్ అయిపోతున్నాయి. ఇవి మనకి త్వరగా కూడా అవుతుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇది వెంటనే పెట్టేసేయచ్చండి. అంత టైం టేకింగ్ ప్రాసెస్ ఏమీ కాదు, చాలా సింపుల్గానే అయిపోతుంది. అలానే ఇక్కడ నేను ఒక కప్పు బఠానీ కూడా వేసేసుకుంటున్నా. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు అంటే ఏదో ఒకటి చేసి పెట్టమంటూనే ఉంటారు కదండి. అందుకోసం అనేసి ఇలా వాళ్ళకి రోజు ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మరియు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదండి ఇలా వెజిటేబుల్స్ అన్ని పిల్లలు తీసుకుంటూ ఉంటే. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇవి కుక్ చేసేసుకోవాలి. 5 మినిట్స్కి వెజిటేబుల్స్ అన్నవి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నా.
పసుపు కొద్దిగా స్మెల్ పోయిన తర్వాత ఇక్కడ నేను రైస్ అన్నది వేసేసుకుంటున్నాను. మనం లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు వండిన రైస్ అయినా కానీ వేసేసుకోవచ్చు. దీంట్లోకి ఏ రైస్ అయినా కానీ బాగానే ఉంటుంది. ఇలాగా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. మనకి రైస్ వేడయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ మనకు కుక్ అయినాయి కాబట్టి మనం అదే వేడివేడి అన్నం వేసాము అనేసి అంటే ఒక 2 to 3 minutes వరకు స్టవ్ మీద పెట్టేసి మనం ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది అయితే యాడ్ చేసేసుకోవాలి. అలానే ఒక కాయ నిమ్మరసాన్ని కూడా ఇలాగా పిండేసుకుంటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు. మీరు పుల్లదనం ఎక్కువ తింటారు అనేసి అనుకుంటే 1, 2 కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేదు అనేసి అనుకుంటే 1 వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను ఫుల్ కాయ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఒకసారి రైస్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగ ఒక 2 minutes స్టవ్ మీద పెట్టేసి మనం రైస్ వేడైన తర్వాత సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ రైస్ మొత్తం మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అన్నది వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా కనుక చేసి పెట్టాము అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూల్లో లంచ్ బాక్స్ పెట్టినా కానీ మనకి బాక్స్ అన్నది ఖాళీగా వస్తుందన్నమాట. ఇలాగా మనం రాత్రి అన్నం మిగిలినా కానీ అది తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అందుకోసం అనేసి ఇలా చేసాము అనేసి అంటే ఇంకా మనకి రైస్ అన్నది మిగలకుండా మొత్తం తినేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి వేసేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.